passport, please. Yeah, visiting. రేయ్ రేయ్ ఏమైంది? బావా లోనో క్యాప్సులో పంచర్ అయింది అనుకుంటాను. Should I scan them here? Put your bag for scanning. Yeah. This bag also. What's wrong with him? Sir, I apologize. He's totally drunk. You Indians drink like fish. Want some help? No, thanks. I can take care. Clear. Same here. Come. ఏమైందిరా? ఎమర్జెన్సీ వెంటనే డాక్టర్ దగ్గరికి ఏ తీసుకెళ్ళాలి. తప్పగా నేను చూసుకుంటా. వెళ్ళిపోకరా దేవా, ఇళ్ళ దగ్గర వదిలేయకరా. పోలీస్ కడుపు గొడవలాడుతున్నా. హోటల్ ఎక్కడయా? భాస్కర్ త్వరగా వెళ్దాం. Careful. నాకు తులసి నీళ్ళేరా. హలో, డాక్టర్ శివప్రసాద్ చెప్పండి. డాక్టర్ నేను దేవా మాట్లాడుతున్నాను. ఒక ఎమర్జెన్సీ, మీరు వెంటనే అటెండ్ అవ్వాలి. ఎవరికి? ఏమైంది? ఎవరికి దేవా? నా ఫ్రెండ్ డాక్టర్. ఓ ఐ సీ. తీసుకురా. యా నేను చూసుకుంటా. ఓకే. దేవా, టీవీల్లోనూ పేపర్లోనూ చాలా చండాలంగా నా పేరు ఫోటో వేసి కంపు చేస్తారు కదా. మత్తు మందులు రవాణా చేసిన తెలుగువాడు మలేషియాలో మరణించాడు. ఇదేరా ఫ్లాష్ న్యూస్. నోరు మూసుకోరా. రే దేవా, నన్ను క్షమించావు కదరా. రే యమున నీకు లింక్ చేయలేదురా. ఒక్కొక్క చోట ఒక్కో వేషం, కానీ నీతో స్నేహం నిజంరా. ఫ్రెండురా దేవా, నువ్వు నా ఫ్రెండురా. జాగ్రత్త. అలాగే దేవా, ఎక్కడికి వెళ్ళావరా? ఏంటి డ్రగ్సా? అదృష్టం పలుసుంది. స్టమక్ వాష్ చేస్తే 6-7 గంటల్లో దారిలోకి వస్తాడు. ఓకే. ఏంటి హెవీ డోసా? కడుపు నిండా ఉన్నాయి డాక్టర్. వాట్? స్మగ్లింగా? వేళకోళంగా ఉందా? పోలీసులు ఈ విషయం పసిగట్టారనుకో, తీసుకొచ్చిన నీకు ఊరి, ట్రీట్మెంట్ చేసిన నాకు ఊరి, బండి తోలుకొచ్చినందుకు ఇతనికి ఊరి. నో డాక్టర్, మీరు ఏదో ఒకటి. I can't do this. I can't do this. డాక్టర్, No, ప్లీజ్ డాక్టర్. certainly I can't do మీరు this. తలుచుకుంటే అవుతుంది. ఎవర్రా? Hey! 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 Stop! Stop! Hey! 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 Deva, stop! Stop! कमलेश बोल रहा हूँ. రేయ్, చిట్టి నాకు అప్పచెప్పను, లేదంటే చచ్చిపోతాడు రా. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వాడు పోలీసుల దగ్గరికి వెళ్తాడు. కడుపులో ఉన్న ₹1,00,00,000 సరుకు వాషౌట్ అవుతుంది. కమలేష్, 1 గ్రామ్ కూడా తగ్గదు. నీ సరుకుకి నేను గ్యారంటీ. వాడి ప్రాణంతో ఆటలాడకు. నీ ఫ్రెండ్ ప్రాణం ₹1,00,00,000 కంటే ఎక్కువ. రేయ్,
ఏం పిగుతున్నారా ఇంకా? చెప్పాను కదా, చీల్చి కడుపులో ఉన్న సరుకు బయటకు తీయండిరా. కడుపు చీలిస్తే చచ్చిపోతాడు జీ. చెప్పింది చేరా, చెత్తనాయాలా? వద్దురా. చిటి ఎందుకు రావాలన్నా చేశారు? చెప్పరా, ఎందుకు రావాలన్నా చేశారు? చిటి 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 తగలెట్టేరా, నన్ను కాల్చేరా. ఈ చీకటి జీవితం ఎవరికి తెలియకో. చిటి చిటి తప్పు చేశానా? చిటి తప్పు చేశానా? తప్పు చేశావురా, తప్పు చేశావా?
రే దేవా దాసని చెప్పాడురా, ఏంట్రా ఇలా అయిపోయింది? లేదు, అలా జరగదు. దేవా నేనే చంపి ఉండడు. ఇదిగో అంతా వీడు కళ్ళారా చూశాడు. అడుగు. లుక్, మలేషియా నుంచి న్యూస్ పేపర్ తెచ్చాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలో ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. చూడమ్మా, మన చిట్టెని చూడమ్మా. ఆ, వాడు నీకు బాగా తెలుసు కదా, వాడితో తిరిగేదానివిగా. ఇప్పుడు ఏమీ చేయాలో నువ్వే చెప్పు. రాయ్! बाबू मत मारो, मेरे बेटे को मत मारो, छोड़ दो मेरे बेटे को। దేవా దేవా ఆగు. దేవా వద్దు దేవా. నా కొడుకు ఎటువంటి తప్పుడు పనులు చేయడు, వాడిని ఎందుకురా కాల్చావు? నన్ను తప్పుగా యమునా, ముందు నాన్న ఇంటికి తీసుకెళ్ళు. కాల్చేవా? నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత చెప్తాను. కాల్చేవా? ఇప్పుడు కాల్చేవా? అవును కాల్చాను, కానీ ఎందుకు కాల్చాను? రాక్షసుడా! వాడి గురించి కిరాతకుడా! యమునా, ఎందుకు యమునా ఆ ఆగు. మాటని చెప్పావ్? ఎందుకు ఇంత దుర్మార్గుడిగా మారిపోయావా? యమునా, యమునా వద్దమ్మా. రే గిరి, తన బయట తీసుకెళ్ళు. రే పదరా, రారా. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు వాణ్ణి. ఏంట్రా ఆడుతూ ఊరికి కలబడి కుమ్ములాడుతూ టీవీ సీరియల్ ఫైటింగ్ నువ్వును తీసావా? ఒక్కటే పోటు, కథ క్లోజు. కానీ నువ్వే అవుతావు, పారిపోతావు. పోలీసులు పట్టుకుని లోపలేస్తారు. వస్తావు బయటికి, కానీ 10-15 ఏళ్ల తరువాత మీసం గడ్డం నెరిసి చావ చచ్చి నడు రోడ్డు నిలబడతావు. వస్తుందా? పోయిన జీవితం తిరిగి వస్తుందా? ఒకప్పుడు నేను ఇంతే, మీ బాబుతో కలిసి నరకడాలు పొడవడాలు అన్ని చేశాను. ఏ రోజైతే మీ బాబుని వేసేశారో ఆ రోజు అన్ని వదిలేశాను. ఎలాగోలా బతకాలి కదా అని ఈ బిజినెస్ లోకి దిగాను. రేయ్ చూడరా, రేయ్ చూడరా, నన్ను నేనంటే గౌరవం ఉందా? గౌరవం ఉందా? ఇలా చూడు, ఇక ముందు సేటు మీద చెయ్యి వేయకూడదు, ఈ ఏరియాకే రాకూడదు. ఏంటి అర్థమైందా? అర్థమైందా? నోరు తెరిచి చెప్పు. వెయ్యను, వాడి మీద చెయ్యి వెయ్యను. రే గిరి, వీడిని ఇంటి దగ్గర దింపే. అలాగన్నా. గిరి, ఇది చిట్టి బ్యాగ్, వాళ్ళ ఇంట్లో ఇచ్చే. రాత్రి దేవా, ఏం లేదమ్మా, వచ్చిన యాక్సిడెంట్, బైక్ కూడా గుద్దేశాడు అంతే. ఏమిట్రా, పోలీసులు వస్తున్నారు. కానిస్టేబుల్స్ లాక్కురండి.
పోలీసుల మీద చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యం నీకు? స్టేషన్ లో ప్యాకాట్ ఆడడానికి మాకు హ్యాండ్ తగ్గింది, అందుకే నీ కొడుకుని తీసుకెళ్ళడానికి వచ్చాం. మర్డర్ చేశాడు, మర్డర్ చేసి శవాన్ని కాల్ చేసి వచ్చాడు. ఎక్కించండి వాడిని. అమ్మా నేను కాదమ్మా. చెట్టంత ఎదిగిన బిడ్డ పోయాడు, ఎవరికి చెప్పుకోను. సాలిడ్ ఎవిడెన్స్ ఇచ్చావమ్మా. నువ్వు చచ్చినట్టేరా. అలాగే కొంచెం రీవైండ్ చేసి చూడండి. తగలెట్టేరా, నన్ను కాల్ చేయరా. కడుపు చీలిస్తే చచ్చిపోతాడు జీ. స్టేట్మెంట్ తీసుకున్నావా? ఉండు, ఆ ఏదో చచ్చే ముందు సెల్ ఫోన్ లో షూట్ చేశాడు. నువ్వు కడుపు చేల్చమన్నావే, అది రికార్డ్ అయి ఉంది. ఈ కేసు టేకప్ చేయాలంటే ముందు నిన్ను లోనయ్యాలి. డామ్ ఇట్, ఏదైనా చెయ్యి మ్యాన్. వాడిని రిలీజ్ చేయవయ్యా. ఓకే సార్. పెద్ద సాక్ష్యం చెప్పడానికి వచ్చా. ఏమా, ముందే దీన్ని తీసుకొచ్చి చూపించచ్చుగా. మాట్లాడి సరిచేసావాణ్ణి. బాలే దానివమ్మ నువ్వు. ఏమా, ఇదే ఇంకో కాపీ ఉందా? ఉంది, మా అందరికి పంపించండి. సేఫ్టీ కోసం అడిగాను. ఏం లేదలా. దేవా, పిలిస్తే రావాలి కదా. ఊరికే ఎగురుతుంటే ఏం చేయమంటావు? అందుకని వాడు చెక్ చేసుకుంటావా? వదిలేనా వాడకు. సార్, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ తో కమలేష్ మీద కంప్లైంట్ ఇస్తాను, యాక్షన్ తీసుకోండి. ఇందాక ఏం చేస్తానని అనుకున్నావు? పై అధికారులతో ఫోన్ లో మాట్లాడుతున్నాను. పలానా వాడిని అరెస్ట్ చేయమని మలేషియా పోలీసులు రిక్వెస్ట్ చేస్తేనే మేము అరెస్ట్ చేయగలం. నన్ను ఏం చేయమంటావు? ఇంటర్నేషనల్ రూల్స్ అలా ఉన్నాయి. మరి నేను ఏం చేయలేదు. ఒక్క పోటు పొడిచాను. వదిలేనా, ఏం ముచ్చారావు? మా దాసన్న గతం గుర్తులేదా? మీరు కంప్లైంట్ తీసుకుని మలేషియాకి పంపించొచ్చుగా. అర్థం చేసుకోకుండా మాట్లాడకమ్మా. ఈ విషయం ఎవరికి తెలియకూడదనేది చిట్టి కోరిక, ముఖ్యంగా మీ అమ్మ నాన్నలకి. తమ్ముడు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నాడు. గాడిది గుడ్డు ఏం పట్టుకోలేదు. మూసుకో, వద్దని చెప్తున్నా కదా. నువ్వు పదన్నా, నువ్వు పద. వచ్చాగాడు. సారీ.